దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశలమందు ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయన ప్రభావమును భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో సన్నాతంతుల సితారతోనూ చక్కని స్వరములతో తంబురతోనూ నాట్యముతోనూ తంతి వాయిద్యములతో పిల్లన గ్రోవిని చల్లగా నూది ఎల్ల ప్రజలు చేరి మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా.